ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నవంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశికి 12వ ఇంట శుక్రుడు బుధుడు, 7వ తారీఖు నుంచి రాశిలోనే శుక్ర సంచారం, 3వ ఇంట శని వక్రీకరించి ఉండడం, 4వ ఇంట రాహువు, 10వ ఇంట కేతువు, 11వ ఇంట రవి మరియు గురువు వృషభ రాశిలో 6వ స్థానంలో వక్రీకరించి ఉండడం, 8వ స్థానంలో కుజుని యొక్క ప్రభావం స్తంభించి ఉండడం. వెరసి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి, కానీ గ్రహ సంచార ప్రభావం ముఖ్యంగా అనుకూలంగా లేకపోవడం. ఈ కారణం చేత దైవానుగ్రహము, పనులలో అనుకూలత అన్నీ అందించేటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏర్పడబోతున్నాయి. అంటే ఒక మ్యాజికల్ సిచ్యువేషన్ అనేటువంటిది ఏర్పడబోతుంది. ఎందుకనంటే 12వ ఇంట శుక్రుడు బుధుడు 7వ తారీఖు వరకు ఉన్నప్పటికీ 7వ తారీఖు నుంచి రాశిలోనే శుక్రుని యొక్క సంచార ప్రభావం వెరసి ప్రధానంగా వివాహాది సంబంధించినటువంటి చేయి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి మంచి వివాహం నిశ్చయం అవుతుంది. దాంపత్య సమస్యలు, భాగస్వామ్య సమస్యలు ఉన్న వారికి అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇతరులతో ఏవైతే మీకు సంబంధ బాంధవ్యాలు చెడిపోయి ఉంటాయో, లేదా ఇతరులతో మీరు ప్రేమ ఆప్యాయతలను కోరుకుంటారో అవన్నీ కూడాను 7వ తారీఖు తర్వాత మీకు ఏర్పడబోతున్నాయి. ఇది మీకు జరిగేటువంటిది. ఇక శని యొక్క ప్రభావం ఈ యొక్క ధనుసు రాశి వారికి కొంత ధన నష్టం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక చతుర్థ రాహు, దశమ కేతు యొక్క ప్రభావము మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ప్రశాంతంగా లేకపోవడము, ఉద్యోగంలో లేదా చేస్తున్నటువంటి వ్యాపారంలో, వృత్తిలో కొంత ఆందోళనగా ఉండే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా రాశినాథుడైనటువంటి గురువు యొక్క ప్రభావము ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వచ్చే సంవత్సరం ఉగాది వరకు 6వ స్థానంలో ఉన్నప్పటికీ వక్రీకరించినటువంటి ప్రభావం వలన మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క గురుగ్రహ ప్రభావంలో కలుగుతున్నాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. కాబట్టి ఇంకా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారా? 15వ తారీఖు లోపల మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సమయం అనుకూలంగా ఉంది. ఇక ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, జ్యువెలరీ బిజినెస్, ఎడ్యుకేషనల్ బిజినెస్ మరియు ఫుడ్కు సంబంధించినటువంటి రెస్టారెంట్లు, హోటళ్ళు, సూపర్ మార్కెట్లు, ఈ రంగంలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చక్కగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి, విస్తరణకి మంచి అవకాశాలు కలుగుతాయి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఆచితూచి స్పందించాలి, కాస్త జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారు తమకు కలిగినటువంటి అనారోగ్యానికి సంబంధించినటువంటిది ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి శస్త్రచికిత్స ఆపరేషన్లు ఉంటాయో, ఆ ఆపరేషన్లకు ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి శస్త్రచికిత్సలు చేసుకోవడానికి ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా రైతులు సాధారణమైనటువంటి పంటలు వేసుకుంటేనే మంచి శుభ ఫలితాలు పొందుతారు. కొత్త కొత్త పంటల జోలికి వెళ్ళకండి, ఎందుకంటే దానివల్ల ధన నష్టం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు వచ్చే సంవత్సరం జనవరి వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే ఏతావాత ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మంచి శుభ ఫలితాలే మీకు మోసుకు వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖర్చులు ఎలా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంటుంది, ముఖ్యంగా మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగ భద్రత పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనప్పటికీ కూడా మీకు సంపూర్ణమైనటువంటి యోగ్యత కలుగుతుంది. అంటే ఏంటి? ధనాదాయం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, ఈ విధంగా చెప్పవచ్చు. ఇక 3, 4, 5 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీ మూలకంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి.
వ్యాపార నిర్వహణకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ల పరంగా కూడా ఖర్చులు అనేటివి ఈ యొక్క 3, 4, 5 తారీఖుల్లో ఉండబోతున్నాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో భవిష్యత్తు ఆందోళనగా ఉంటుందేమో అనే భయమే మీకు ప్రశాంతత లేని తత్వాన్ని తీసుకువస్తుంది. ఇక 6, 7 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులు స్నేహితులతో విందులు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి 8, 9 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. లౌక్యంతో వ్యవహరించండి. ధనపరంగానే సమస్యలు కుటుంబ సభ్యులతో వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 10, 11 తారీఖుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. ధన ప్రవాహం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. గృహం మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక 14, 15 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సింది. ఎందుకంటే అనారోగ్య సూచనలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏది అనుకుంటారో అవన్నీ కూడా మీకు ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప వాటిని ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే దైవానుగ్రహాన్ని అందించే గ్రహాలు అనుకూలంగా ఉన్న గ్రహ సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం అనుకూలంగా ఉండడం కోసం దీపావళి సందర్భంగా అక్టోబర్ 30వ తారీఖు రోజున ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ సంబంధించినటువంటి ఈ లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, ధన్వంతరి హోమములు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు మరియు వివాహానికి సంబంధించి దాంపత్య సమస్యలకు సంబంధించినటువంటి నివారణ హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి. అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు నవంబర్ 2వ తారీఖు రోజు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నెల రోజుల పాటు జరుగుతుంది. నవంబర్ 8వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మరణం పాలైతే పితృదోషం అంటారు. కాబట్టి నవంబర్ 8వ తారీఖు రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా ఒక 7 రోజుల పాటు చేయండి చాలు. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టండి. ఇక ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణం రోజుకు 3 సార్లు పఠించండి చాలు. మీ సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికి గోచారీత్యా ఉండేటువంటి ఫలితాలు. ఇంకా సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు అంటే మీ యొక్క జన్మకుండలి జాతకరీత్యా ఉండేటువంటి గ్రహస్థితిగతుల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.